రక్తపాతం అనే పదానికి మీకు అర్థం తెలియాలి అంటే ఇప్పుడు అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ లో ఏం చేస్తున్నాయో చూస్తే మనకు అర్థమవుతుంది. ఇరాన్ తాలూకా ఆయిల్ రిఫైనరీ మీద ఇజ్రాయెల్ వేసిన బాంబు కారణంగా ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా క్రూడ్ ఆయిల్ $117 మార్క్ అయితే టచ్ చేసిందండి. దీని ప్రభావం ప్రపంచ మార్కెట్ల మీద చాలా క్లియర్ గా కనిపిస్తోంది. 2 రోజుల క్రితం ఇరాన్ నుంచి వచ్చిన మెసేజ్ కి ఇప్పుడు మనం చూస్తున్న విషయాలకి అసలు పొందికైతే కుదరట్లేదు. పొరుగు దేశాలకు సారీ చెప్పి ఇక మీదట మేము అటాక్ చేయము అంటూ దుబాయ్ ఎయిర్పోర్ట్ మీద అయితే ఇరాన్ దాడి చేసిందండి. ఇరాన్ అణుబాంబుల తాలూకా ప్రయత్నాన్ని ఆపడానికి మాత్రమే అంటూ రెజీమ్ ని చేంజ్ చేస్తామని మాత్రమే చెప్పిన అమెరికా మానవ హక్కుల ఉల్లంఘన కంటిన్యూ చేస్తుంది. ఇక్కడ పరిస్థితి ఎంత ఘోరంగా ఉందో మీరు తెలుసుకోవాలంటే నేను చెప్పే ఒక్క పాయింట్ వినండి. మన ఇండియాలో ఉన్న టాప్ 500 స్టాక్స్ లో 375 స్టాక్స్ ఇవాళ మనకి కేవలం ఈ ఒక్క న్యూస్ కారణంగా మనకి నెగటివ్ గా ఉంది అంటే పరిస్థితి ఎంత ఘోరంగా ఉందో మీరు చూడొచ్చు. ఇంకా ఒక మాట చెప్పాలి అంటే ఇవాళ మన ఇండియాలో పరిస్థితి చాలా మెరుగ్గా ఉందని చెప్పుకోవాలండి. కారణం ఏంటంటే ఆల్మోస్ట్ ఇవాళ మన మార్కెట్లు 1000 పాయింట్ల వరకు రికవరీ చూసాయి. నిక్కీ లేదు అంటే సౌత్ కొరియా ఇలాంటి మార్కెట్లు 6-7% వరకు కింద పడి రక్తపాతాన్ని అయితే చూపిస్తున్నాయి. ఇక్కడ అతిపెద్ద విషయం ఏంటో తెలుసా అంటే ఇజ్రాయెల్ ఇరాన్ మీద దాడి చేసింది. ఎస్పెషల్లీ వాళ్ళ ఆయిల్ రిఫైనరీస్ మీద దాడి చేస్తే అమెరికా దిస్ ఈజ్ నాట్ గుడ్ అంటూ కామెంట్ చేసింది. దీనికి మాకు సంబంధం లేదనేలాగా మాట్లాడుతోంది. అండ్ ఇదే కాదండి, ఇక్కడ ఇజ్రాయెల్ చేస్తున్న కొన్ని వ్యాఖ్యలు లేదు అంటే వాళ్ళు చేస్తున్న పనులు ఖచ్చితంగా ఖండించేలా ఉన్నాయి. కారణం ఏంటో తెలుసా అండి, మానవ హక్కుల ఉల్లంఘన. స్కూల్ పిల్లల మీద బాంబులు వేయడం గానీ, ప్రపంచం మొత్తం ఇబ్బంది పడేలా ఆయిల్ రిఫైనరీస్ మీద దాడి చేయడం గానీ, ఇక అన్నిటికన్నా ముఖ్యంగా లెబనాన్ లో వీళ్ళు బాంబులు వేస్తూ అందులో ప్రయోగిస్తున్న కెమికల్స్ ఖచ్చితంగా లాంగ్ టర్మ్ లో ఎఫెక్ట్లు ఉంటాయనలాగా మనకి న్యూస్ అయితే వస్తుంది. మరి ఇంత సీరియస్ గా యుద్ధం జరుగుతుంటే బంగారం వెండి ఎందుకు పెరగట్లేదు? ఇరాన్ మీద 80% వరకు డిపెండ్ అవుతున్న చైనా ఎందుకు నోరు మూసుకుని ఉంటుంది? ఇరాన్ ఆయిల్ రిఫైనరీ పేలిపోయిందండి. స్ట్రైట్ ఆఫ్ హోర్ముజ్ లో ఇబ్బందులు ఉన్నాయి. క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ $117 పర్ బ్యారెల్ అయితే రీచ్ అయింది. కానీ ఇవాళ మళ్ళీ ఆల్మోస్ట్ $107 వెనక్కి అయితే రావడం జరిగింది. ఇలాగా క్రూడ్ లో ఇంత వాలటిలిటీ మనం ఎందుకు చూస్తున్నాం? ఈ క్రూడ్ వాలటిలిటీ నెక్స్ట్ ప్రపంచ మార్కెట్ని ఎంతలా ఇబ్బంది పెట్టబోతోంది? ఈ విషయాలన్నీ ఇవాళ మనం మాట్లాడుకోవాలి. శనివారం ఆదివారాల్లో మనకి మార్కెట్ లో వస్తున్న న్యూస్ చూస్తే చాలా విచిత్రమైన పరిస్థితి ఉందండి. ఇరాన్ కి కొత్త లీడర్ ని అనౌన్స్ చేశారు, సుప్రీం లీడర్ అంటారు. కానీ అమెరికా, ఇజ్రాయెల్ రెండు కూడా ఈ లీడర్ ని మేము ఖచ్చితంగా హతమారుస్తామనో లేదు అంటే ఆ లీడర్ ని నియమించే క్రమంలో అమెరికా హస్తం ఉంటుందనో ఇలాగ మనకి కామెంట్స్ కూడా వచ్చాయి. సో ఇప్పుడు మార్కెట్ లో ఉన్న డౌట్ ఏంటి అంటే ఇప్పుడు కొత్తగా వచ్చిన ఈ సుప్రీం లీడర్ ని మళ్ళీ వీళ్ళు చంపడానికి ప్రయత్నాలు చేస్తారా, మళ్ళీ దాడులు చేస్తారా? ఎందుకంటే ఖచ్చితంగా ఇరాన్ తాలూకా ఆయిల్ మొత్తాన్ని అమెరికా తీసుకుంటాము అని చెప్పి అనౌన్స్ చేయడం జరిగింది. ఇరాన్ తాలూకా ఆయిల్ తీసుకుంటామని అమెరికా చెప్తుంటే మరో పక్క ఇజ్రాయెల్ వెళ్లి కంప్లీట్ గా దాడులు చేస్తూ ఆయిల్ రిఫైనరీస్ ని పేల్చేస్తుందండి. సో ఇద్దరు కలిసి దాడి చేస్తున్నాము అంటున్నారు. ఒకరికి తెలియకుండా ఒకరు చేస్తున్న స్టేట్మెంట్స్, ఒకరికి తెలియకుండా ఒకరు చేస్తున్న పనులు మార్కెట్ లో చాలా కన్ఫ్యూజన్ ని ఎస్పెషల్లీ ఫియర్స్ ని క్రియేట్ చేస్తున్నాయి. దీని కారణంగా ఆయిల్ ప్రైసెస్ లో చాలా మార్పులు వస్తున్నాయి. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా G7 దేశాలు తీసుకున్న ఒక్క నిర్ణయం ఎమర్జెన్సీ ఆయిల్ రిలీజ్ అయితే చేస్తున్నారండి. దీని కారణంగా మనకి క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ ఇవాళ కాస్త కూల్ ఆఫ్ అయ్యాయని చెప్పొచ్చు. ఈ ఒక్క మీటింగ్ కనుక జరుగుండకపోతే ఇవాళ మన మార్కెట్లే కాదండి యావత్ ప్రపంచం కూడా తల్లడిల్లే పరిస్థితి రావచ్చు. ఈ G7 కంట్రీస్ 300 నుంచి 400 మిలియన్ బ్యారెల్స్ ని రిలీజ్ చేస్తున్నారండి ఆయిల్స్ ని. దీని కారణంగా ఆయిల్ లో కొంతవరకు కొరత తగ్గుతుంది మనకి. ఇది కొంతవరకే, బట్ ఫర్దర్ గా ఇరాన్ దగ్గర నుంచి ఎటువంటి న్యూస్ వస్తుంది అనేది మనందరం కూడా కళ్ళల్లో ఒత్తులేసుకుని చూడాల్సిన పరిస్థితి వస్తుంది. ఇక్కడ పరిస్థితి ఎలా ఉంది అంటే ఇరాన్ కి కాస్త న్యూట్రల్ గా ఉండే దేశాలైన టర్కీ కూడా వాళ్ళ యుద్ధ విమానాల్ని 6 F-16 యుద్ధ విమానాలు దింపుతుందండి సైప్రస్ కోసం. ఇక అమెరికా చేస్తున్న ఆరోపణలు వింటే మూడో ప్రపంచ యుద్ధం వస్తుందా అని ఎలా ఉంది. రష్యా మీద ఆరోపణలు చేస్తున్నారు. రష్యా ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ని క్లియర్ గా ఇరాన్ కి అందిస్తుందని, దీంట్లో భాగంగానే ఇరాన్ ఖచ్చితంగా అమెరికా తాలూకా బేస్ల మీద దాడి చేయగలుగుతుందని, అలాగే చైనా కూడా మిసైల్ సిస్టమ్స్ ని టెక్నాలజీని సరిపుచ్చుతోందని ఇలాగ వస్తున్న న్యూస్లు చదువుతుంటే ఏది కరెక్టో ఏది నిజమో నెక్స్ట్ ఏం జరుగుతుందనే భయాలు మార్కెట్ లో చాలా క్లియర్ గా కనిపిస్తున్నాయి. సో ఈ నేపథ్యంలో మనకి తెలియాల్సిన అసలైన నిజాలేంటి, నెక్స్ట్ మన మార్కెట్లో అవ్వచ్చు, గ్లోబల్ సినారియోస్ అవ్వచ్చు, ఏ విధంగా ఉంటాయనేది ఒక క్లారిటీ తెచ్చుకోవాలి. సో ఇక్కడి నుంచి నేను ఒక 4-5 టాపిక్స్ కవర్ చేస్తానండి. ఈ 4-5 టాపిక్స్ మీరు మిస్ అవ్వకుండా వినండి. ఎందుకంటే రేపటి నుంచి మన మార్కెట్ లో ఏం జరిగినా, ఫర్దర్ గా ఏం జరుగుతుందనే భయం ఉన్నా వీటి గురించి మనకి
100% క్లారిటీ అనేది ఉండక తప్పదు. ఫస్ట్ గోల్డ్ గురించి ఎంత మంది అడుగుతున్నారంటే, సార్ యుద్ధం జరుగుతోంది, గోల్డ్ ప్రైసెస్ ఎందుకు పెరగట్లేదు? గోల్డ్ ప్రైసెస్ పడిపోకుండా ఉన్నాయి చూసారా? దీనికి మనం కాస్త సంతోషించాలి. జనరల్ గా ఇలాంటి యుద్ధాలు జరిగిన మార్కెట్ లో అనిశ్చితులున్న గోల్డ్ ప్రైసెస్ పెరగాలి. కానీ ఇప్పుడు అందరూ కూడా పెట్టుబడుల్ని డాలర్ వైపు తీసుకెళ్తున్నారు. డాలర్ ఇప్పుడు చాలా స్ట్రాంగ్ అయిపోతుందండి. కారణం ఏంటంటే ఇప్పుడు మనకి ఈ క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ ఇలాగ పెరిగిపోతే ఇన్ఫ్లేషన్ 100% పెరగడానికి ఛాన్స్ ఉంది. దీనివల్ల అమెరికా వడ్డీ రేట్లు తగ్గించడానికి ఛాన్స్ లేదు. సో హయ్యర్ వడ్డీ రేట్లు కనుక ఇలాగే మెయింటైన్ అయితే డాలర్ స్ట్రాంగ్ అవుతుంది. అందువల్ల డాలర్ లోకి పెట్టుబడులు తీసుకెళ్తున్నారు. కోర్స్ బంగారంలోకి నెమ్మదిగా వస్తారండి. లాంగ్ టర్మ్ ప్రాస్పెక్టివ్స్ బంగారంకి స్టిల్ ఇంకా ఈవెన్ సిల్వర్ కూడా కాస్త పర్వాలేదు. లాంగ్ టర్మ్ కోసం పెట్టిన వాళ్ళ పరిస్థితి పర్వాలేదు, కానీ షార్ట్ టర్మ్ లో మీరు చుక్కలు చూస్తారు అని ఎన్నిసార్లు చెప్పినప్పటికీ నేను ఇప్పటికీ మళ్ళీ చెప్తున్నానండి. బంగారం విషయంలో మార్కెట్ లో సెంటిమెంట్ ఎలాగ మారుతుందో, లేదు అంటే ఇన్వెస్ట్మెంట్లు ఎటుపక్క సడన్ గా పరుగులు తీస్తాయో ఎవరం కూడా చెప్పలేని పరిస్థితులు మనకు వస్తాయండి. ఎస్పెషల్లీ జియో పాలిటిక్స్ విషయంలో, ఇలాంటి యుద్ధాలు జరుగుతున్న విషయంలో ఎవరు కూడా దేన్ని కంట్రోల్ చేయలేరు. సో మార్కెట్ లో ఇలాంటి అనిశ్చితి, ఎస్పెషల్లీ కన్ఫ్యూజన్ ఉంటే మార్కెట్లు వాటికి కాస్త దూరంగా ఉండడానికి ప్రయత్నం చేస్తాయి. సో బంగారం విషయంలో క్లారిటీ లేని వాళ్ళు లాంగ్ టర్మ్ కి ప్లాన్ చేసుకుంటే మంచిది. షార్ట్ టర్మ్ లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్న వాళ్ళు స్టాప్ లాసెస్ తో లేకపోతే చాలా ఇబ్బంది పడతారండి. ఇక ఇవాళ మన మార్కెట్ల విషయానికి వస్తే నిఫ్టీని చూసారా అండి? గ్యాప్ డౌన్ అనే విధానం చూస్తే ఇక అయిపోయింది. ఇవాళ పోర్ట్ఫోలియో మొత్తం పోయిందనేలాగే ఉంది పరిస్థితి. ఇవాళ నిఫ్టీలో కూడా ట్రమండస్ రికవరీ చూసినప్పటికీ కూడా స్టిల్ మన మార్కెట్ లో నెగటివ్ గానే ఉన్నాయి. ఇవాళ నిఫ్టీ 422 పాయింట్లుగా ఉన్నాయి. 24,028 దగ్గర క్లోజ్ అయిందండి. 2,500 స్టాక్స్ నెగటివ్ గా ఉంటే కేవలం 470 స్టాక్స్ మాత్రమే పాజిటివ్ గా ఉన్నాయి. నా పోర్ట్ఫోలియో ఇవాళ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ డిప్ చూసిందంటే ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. కానీ అదృష్టవశాత్తు 4% వరకు రికవరీ అయిందండి. -1.5% దగ్గర క్లోజ్ అయింది నెగటివ్ గా. మరి మీ పోర్ట్ఫోలియోస్ ఎలా ఉన్నాయి? మీ పోర్ట్ఫోలియోస్ లో బాగా రికవరీ అయిన స్టాక్స్ ఏవి ఒకసారి కామెంట్ సెక్షన్ లో చెప్పండి. ఇవాళ ఏ స్టాక్స్ అయితే మీరు రికవరీ బాగా చూసారో వాటిల్లో మనకి స్ట్రెంగ్త్ ఉన్నట్టండి. ఈ పాయింట్ మిస్ అవ్వకుండా గుర్తుపెట్టుకోండి. ఇక నేను చెప్తున్న మూడో పాయింట్ అండి, ఐటీ సెక్టార్. ఇవాళ ఐటీ సెక్టార్ మనకి కాస్త స్టేబుల్ గా ఉంది అని చెప్పొచ్చు. వీక్ అవుతున్న రూపాయి కారణంగా అవ్వచ్చు, లేదు మార్కెట్ లో విషయాలన్నీ కూడా యుద్ధాల వైపు మళ్ళినట్టు కావచ్చు. కానీ ఒక్క మాత్రం గుర్తుపెట్టుకోండి, ఐటీకి సంబంధించి చాలా పెద్ద ఇష్యూస్ మనం చూడబోతున్నామండి. ఇంతకు ముందు అమెరికాలో ఒక సంస్థ, ప్రైవేట్ క్రెడిట్ సంస్థ విత్ డ్రాల్స్ డినై చేసిందండి. ఇప్పుడు ప్రపంచంలోనే అతిపెద్ద ప్రైవేట్ ఈక్విటీ సంస్థ అయిన బ్లాక్ రాక్ వాళ్ళు కూడా విత్ డ్రాల్స్ పూర్తిగా ఆపడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఎగ్జిస్టింగ్ విత్ డ్రాల్స్ ని వాళ్ళు ఫుల్ఫిల్ చేయలేకపోతున్నారు. అంటే ఖచ్చితంగా మార్కెట్ లో లిక్విడిటీ కొరత కనిపిస్తుంది. ఒక ప్రైవేట్ ఈక్విటీ సంస్థలకే లిక్విడిటీ ఉంది, అంత పెద్ద సంస్థే ఇబ్బందులు ఎదుర్కొంటోంది అంటే మనం ఖచ్చితంగా ఈ యుద్ధమైన వెంటనే దాని తాలూకా ఇంపాక్ట్ చూడడానికి 100% అవకాశాలు ఉంటాయండి. తస్మాత్ జాగ్రత్తగా మనం ఉండాలి. ఇక నేను చెప్తున్న నెక్స్ట్ పాయింట్, మార్కెట్ లో బ్లడ్ బాత్ అనేది మనం చూస్తున్నామండి. కానీ ప్రపంచం మొత్తం నెవ్వరపోయేలాగా అమెరికాలో పరిస్థితులు మారబోతున్నాయంటూ, అమెరికాలో ఎస్పెషల్లీ వాళ్ళ మార్కెట్ లో బ్లడ్ బాత్ అనేది చాలా ఎక్కువ ఉంటుందంటూ వస్తున్న కొన్ని న్యూస్లు మనం జాగ్రత్తగా పరిశీలించాలి. ఆయిల్ $100 అయితే దాటిపోయిందండి పర్ బ్యారెల్ కి. ఇది అమెరికాలో విపరీతమైన ఇన్ఫ్లేషన్ ని పెంచడానికి ప్రధాన కారణం అవుతుందంటూ, ఫర్దర్ గా వడ్డీ రేట్లు తగ్గవంటూ, మార్కెట్ లో అనిశ్చితి వల్ల ఫర్దర్ గా ఎకానమీ వీక్ అవుతుందంటూ ఇలాగ వస్తున్న ఈ రిపోర్ట్స్ కారణంగా అమెరికా మార్కెట్ లో సెంటిమెంట్ కంప్లీట్ గా మారడానికి అవకాశం కనిపిస్తుంది. అండ్ ఇప్పుడు జరుగుతున్న యుద్ధమే కాదండి, నెక్స్ట్ జరగబోతున్న ఐటీ సెక్టార్ కి సంబంధించి భయాలు, ఏఐకి సంబంధించి వస్తున్న విపరీత ధోరణులు మార్కెట్ని ఖచ్చితంగా ఇంపాక్ట్ చేస్తాయనేలాగా మనం నమ్మాల్సిన పరిస్థితి వస్తుంది. ఇప్పుడు ఇదే పరిస్థితి కొనసాగితే ట్రంప్ గారు ఇన్ఫ్లేషన్ తగ్గడానికి ప్రయత్నం చేస్తారా, లేదు మార్కెట్ లో ఉన్న స్లో డౌన్ అడ్రస్ చేయడానికి ప్రయత్నం చేస్తారా? ఇంకా గట్టిగా మాట్లాడితే ట్రంప్ గారు పదవే పోతుందా అనేలాగా మార్కెట్ లో న్యూస్లు వస్తున్నాయి. ట్రంప్ గారికి ఎక్స్ట్రా డబ్బులు కావాలి యుద్ధం కోసమన్నా గ్రాంట్ ఫెయిల్ చేశారండి, లేదు ఎక్కువ పవర్ కావాలి, నాకు ఎక్కువ శక్తులు కావాలన్నా అక్కడ వాళ్ళకి ఎగనెస్ట్ గా ఉన్నారు. గ్లోబల్ గా పరిస్థితులు చూస్తే మార్కెట్లు చాలా నెగిటివ్ గా ఇంపాక్ట్ అవుతున్నాయి. మన ఇండియా పరిస్థితి ఫస్ట్ పక్కన పెట్టండి, అమెరికా మార్కెట్లలోని, యూరోప్ మార్కెట్స్ లోని గ్లోబల్ గా మార్కెట్లు అమెరికాలో పరిస్థితుల కన్నా ఘోరంగా ఉన్నాయి. ఇప్పుడు అమెరికా మార్కెట్లు తప్ప రిమైనింగ్ గ్లోబల్ మార్కెట్లు నెగిటివ్ గా ఉన్నా అది అమెరికాకే ఇబ్బంది. ఎందుకంటే అమెరికా బిజినెస్ చేసేదంతా గ్లోబల్ గా చేస్తుంది. ఇప్పుడు అమెరికాలో ఉన్న ఆ 10 లక్షల మంది, 20 లక్షల మంది, లేదు 2 కోట్ల మంది, 3 కోట్ల మందితో ప్రపంచ మార్కెట్లు నడవట్లేదు. ప్రపంచ మార్కెట్లు మిగిలిన దేశాల మీద డిపెండ్ అవుతున్నాయండి. సో ఖచ్చితంగా ఇంపాక్ట్ అనేది మనం చూడబోతున్నాం. దీనికి గెట్ రెడీగా ఉండాలి మనం. ఇక ముఖ్యంగా ఇవాల్టి వీడియోకి హైలైట్ పాయింట్ ఏంటి అంటే, ఇరాన్ మీద ఇంత దాడులు జరుగుతున్నా కూడా అమెరికా
అమెరికా గాని ఇజ్రాయెల్ కానీ ఇరాన్ లో ఉన్న ఒక ఐలాండ్ మీద దాడి చేయట్లేదండి. అదే కార్గ్ ఐలాండ్. ఈ కార్గ్ ఐలాండ్ మీద కనుక దాడి చేస్తే ఇరాన్ తాలూకా పీక పిసికినట్టే. ఇరాన్ కంప్లీట్ గా చోక్ అయిపోతుందండి. వాళ్ళ తాలూకా 80% ఆఫ్ ద ఎక్స్పోర్ట్స్ ఈ కార్గ్ ఐలాండ్ నుంచి జరుగుతుంది. అయితే ఇక్కడ మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే యుఎస్ ఎందుకు దాడి చేయట్లేదు అనేది. ఇక్కడ మీకు రీజన్ తెలిస్తే ఆశ్చర్యపోతారు. ఇరాన్ తాలూకా ఆయిల్ రిఫైనరీస్ మీద దాడి చేసేస్తున్నా ఈ పర్టికులర్ ఐలాండ్ మీద దాడి చేయకపోవడం కారణం ఏంటంటే రేపు పొద్దున అమెరికా గానీ లేదు అంటే ఇజ్రాయెల్ గానీ ఆయిల్ ని వాడుకోవాలి లేదా అక్కడి నుంచి ఆయిల్ ని బయటికి తీసుకురావాలంటే ఈ పర్టికులర్ ఐలాండ్, ఈ కార్గ్ ఐలాండ్ చాలా ఇంపార్టెంట్ అండి. సో రేపు పొద్దున ఇరాన్ ఎట్టు పరిస్థితుల్లోనూ కూడా మాట వినకపోతే అణుబాంబు కన్నా ముందు అమెరికా దగ్గర ఉన్న ఒక బ్రహ్మాస్త్రం లాంటి పద్ధతి ఏంటండి, ఈ ఐలాండ్ ని కంప్లీట్ గా వీళ్ళు కంట్రోల్ చేద్దామని చూస్తున్నారు. సో ఈ ఐలాండ్ కి సంబంధించి ఫర్దర్ గా వచ్చే న్యూస్ మన తాలూకా ఆయిల్ ప్రైసెస్ ని, మార్కెట్ లో నెరేటివ్స్ ని మార్చడానికి రెడీగా ఉంటుంది. ఇరాన్ తాలూకా మాటని అణగదొక్కాలన్నా, ఇరాన్ తాలూకా ఆయుధాలని కంప్లీట్ గా సైలెంట్ చేయాలన్నా, ఇరాన్ తాలూకా ఎకానమీని మట్టు పెట్టాలన్నా ఈ కార్గ్ ఐలాండ్ ఒక్కటే వాళ్ళ దగ్గర ఉన్న ప్రధాన బలం అండి. ఇది ఒక ఆఖరి అస్త్రంగా, ఎస్పెషల్లీ ఒక యుద్ధానికి ఎండ్ పాయింట్ లాగా అమెరికా ఇజ్రాయెల్ వాడతారనే వార్తలు ఇప్పుడు మనకు వస్తున్నాయండి. దీనికి సంబంధించి వచ్చే ప్రతి అప్డేట్ మన మార్కెట్ కి పాజిటివ్ గా మారిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇరాన్ ఖచ్చితంగా తలగ్గాల్సిందే ఈ ఒక్క విషయంలో కనుక ఏమైనా తేడా జరిగితే. అయితే మీరు అడగచ్చు, డైరెక్ట్ గా దీని మీద అటాక్ చేసేయచ్చు కదా, ఇరాన్ డైరెక్ట్ గా ఆపేయచ్చు కదా అంటే, ఈ కార్గ్ ఐలాండ్ మీద కనుక ఏమైనా దాడి చేస్తే ఫస్ట్ గ్లోబల్ గా ఆయిల్ ప్రైసెస్ $150 దాటిపోతాయండి. అంటే పెద్ద ఎకానమీ అయిన చైనా చాలా ఇబ్బంది పడిపోతుంది. ఎందుకంటే ఇరాన్ మీద 80% డిపెండ్ అవుతుంది. ఈ డిపెండెన్సీ ఖచ్చితంగా మార్కెట్లో ఇంపాక్ట్ చేస్తుంది. దాని వల్ల ఆగుతున్నారని మార్కెట్ లో మనకు వస్తున్న న్యూస్ తెలుస్తుంది. ఇక నెక్స్ట్ మనం మాట్లాడుకుంటున్న టాపిక్ ఏది అంటే ఇజ్రాయెల్ ఇరాన్ లో జరుగుతున్న దాడులు, ఎస్పెషల్లీ ఆయిల్ రిఫైనరీస్ మీద 30 ఇరానియన్ ఫ్యూయల్ డిపోట్స్ మీద అయితే వీళ్ళు దాడి చేశారండి. ఈ దాడి ఎంత ఘోరంగా ఉంది అంటే ఈవెన్ అమెరికన్స్ కూడా ఆశ్చర్యపోయేలా కనిపిస్తుంది పరిస్థితి. ఇలాగ చేయడం కరెక్ట్ కాదనేలాగా స్టేట్మెంట్స్ వస్తున్నాయి. అయితే దీని వెనకాల మామూలు స్టేట్మెంట్స్ ఉన్నా తెర వెనక జరుగుతున్నది ఏంటి అంటే ఆ ఆయిల్ ని అమెరికా వాడుకోవడానికి చూస్తుందండి. అయితే ఇక్కడ ఇజ్రాయెల్ ఇంత దారుణంగా దాడులు ఎందుకు చేస్తుంది అంటే ఈ డిపోర్ట్స్ లో ఏదైతే ఆయిల్ ఉంటుందో దీన్ని ఇరానియన్ తాలూకా మిలిటరీ యూజ్ చేస్తుందని, వాళ్ళని ఆపడానికి దాడి చేస్తున్నామని చెప్పి మాట్లాడుతున్నారు. అయినప్పటికీ కూడా అమెరికా ఇజ్రాయెల్ జరుగుతున్న దాడుల్లో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతుందనే కోణం మార్కెట్ లోకి అయితే నెక్స్ట్ వస్తుందండి. ఒకవేళ ఇదే కనుక వస్తే అమెరికా ఇజ్రాయెల్ కాస్త ఇబ్బందులు పడతాయి ఫ్యూచర్ లో. ఇక్కడ ప్రధాన సమస్య ఏంటి అంటే ఇలాంటి పెద్ద పెద్ద దాడులు అనవసరంగా జరిపితే ఫర్దర్ గా ఇరాన్ తాలూకా ప్రజలు తిరిగి ఇరాన్ కి లేదా ఇరాన్ గవర్నమెంట్ కి దగ్గర అవుతారన్న భయాలు ఒకటి ఉన్నాయి. నెక్స్ట్ అమెరికా ఇజ్రాయెల్ మీద వ్యతిరేకత పెరగడానికి కూడా అవకాశం ఉంటుందండి. అండ్ అన్నిటికన్నా ముఖ్యంగా ఇలాంటి దాడులు కనుక కొనసాగితే ఆయిల్ ప్రైసెస్ ఇక కంట్రోల్ చేయడం కష్టమైపోతుంది. ఇవాళంటే మనకి G7 దేశాలు వచ్చి ఎంతో కొంత కాపాడాయి కానీ ఎన్నిసార్లు ఇలా కాపాడతాయి? సో ఖచ్చితంగా ఇలాంటి దాడులు జరగకుండా ఉంటూ యుద్ధం జరిగితే కొంత పర్వాలేదు కానీ ఇక ఆయిల్ డిపోర్ట్స్ కి సంబంధించి ఎక్కడైనా యుద్ధం కనుక మరికొంచెం తీవ్రతరం జరిగిందా, ఇరాన్ మా తాలూకు ఆయిల్ పోయిందని చెప్పి మిగిలిన దేశాల మీద చుట్టూ బాంబులు వేసిందా వాళ్ళ డిపోర్ట్స్ మీద, ప్రపంచం తల్లడిల్లిపోయే పరిస్థితులు వస్తాయండి. ఇప్పటికే ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ వాళ్ళు వార్నింగ్స్ ఇస్తున్నారు. ఫర్దర్ గా ఇన్ఫ్లేషన్ అనేది చాలా చాలా ఇబ్బంది పెట్టేలాగా పరిస్థితులు తీస్తుంది అని చెప్పి. కారణం ఏంటి? ఇరాన్ మీద జరుగుతున్న దాడులు అండి. ఇరాన్ మిగిలిన దేశాల మీద చేస్తున్న దాడులు. ఇక్కడ తప్పెవరిది అంటే మనం ఓ కన్ను పొడుచుకోవాల్సిన అవసరం లేదు. కంపల్సరిగా ఈ ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా కూడా ఒకరికళ్ళు ఒకరు పోల్చుకోవడం కాదండి, మిగిలిన వాళ్ళ దేశాల తరగ ప్రాణాలు కూడా తీయడానికి రెడీ అయిపోతున్నారు. ఎంత ఘోరం అంటే వైట్ ఫాస్ఫరస్ ను ఉపయోగిస్తున్నారండి. ఇజ్రాయెల్ చేస్తున్న దాడులు ఎస్పెషల్లీ లెబనాన్ లో వైట్ ఫాస్ఫరస్ కనిపిస్తుందట. ఒక్కసారి మీరు గూగుల్ సెర్చ్ చేసి చూడండి. వైట్ ఫాస్ఫరస్ కనుక ఉపయోగిస్తే దాని తాలూకా ప్రభావం ఎన్ని తరాల వాళ్ళు చూస్తారో అది తెలిస్తే నిజంగా ఆశ్చర్యంగా ఉంటుందండి. భయం వేస్తుంది, ఇంత దారుణంగా యుద్ధాలు జరుగుతాయా ఇప్పటికీ కూడా అని చెప్పి. సో ఇక్కడ పెద్ద సమస్య ఏంటి అంటే ఇప్పుడు చైనా అండి. ఎందుకంటే ఇరాన్ తాలూకా 80% ఆఫ్ ద ఆయిల్ ని కొంటున్నది చైనా. అది కూడా స్ట్రైట్ ఆఫ్ హోర్ముజ్ దగ్గర నుంచే వెళ్తుంది. అమెరికా చైనా మీద శాంక్షన్స్ పెట్టింది, ఈవెన్ ఇరాన్ మీద శాంక్షన్స్ పెట్టింది, రష్యా మీద శాంక్షన్స్ పెట్టింది. అయినా కూడా చైనా ధైర్యంగా మొండిగా ఇరాన్ కు సపోర్ట్ చేస్తూ వాళ్ళ ఆయిల్ ని కొంటుంది. మరి ఇంత సపోర్ట్ చేసిన చైనా ఈ యుద్ధంలో ఎందుకు సపోర్ట్ చేయట్లేదు? ఇప్పుడు ఇరాన్ కంటే చేస్తుందండి, టెక్నాలజికల్ గా కొంత సపోర్ట్ చేస్తుంది. కానీ ఇప్పుడు సమస్య ఏంటి అంటే అమెరికా ఇప్పుడు ఇదే విధంగా మిడిల్ ఈస్ట్ కోసం కొన్ని $100 బిలియన్ ఖర్చు పెట్టి వాళ్ళ తల సామాగ్రి, యుద్ధ విమానాలను ఇటుపక్క పంపిస్తే మిడిల్ ఈస్ట్ కి చైనా తైవాన్ మీద దాడి చేస్తుందనే భయాలు వస్తున్నాయండి. ఒకవేళ చైనా తైవాన్ కనుక కట్టడి చేస్తే ప్రపంచ మార్కెట్ లో మళ్ళీ మనకి చిప్స్ కొరత ఖచ్చితంగా వస్తుంది. ఇప్పుడు చైనా
వాళ్ళ తలక ఎదుగుదలను కానీ లేదు అంటే అమెరికా మీద ప్రభావం కానీ కొంత చూపించడంలో విఫలమవుతుందన్న కాస్త వెనకబడుతుందన్న కారణం అమెరికా తైవాన్కి ఇస్తున్న సపోర్ట్. ఇప్పుడు అమెరికా తాలూకా కాన్సన్ట్రేషన్ అంతా మిడిల్ ఈస్ట్ మీద ఉంటే చైనా కనుక తైవాన్ మీదకి వెళ్తే చాలా ఇబ్బందులు వస్తాయి అక్కడ కూడా. సో ఇప్పుడు చైనా తైవాన్ మీదకి కాన్సన్ట్రేషన్ చేయడానికి లేకుండా ఎస్పెషల్లీ ఇరాన్ కి సాయం చేసేలాగా పరిస్థితులు క్రియేట్ అయినా పర్వాలేదు, కానీ చైనా విషయంలో అమెరికా అలసత్వం చూపించిన, చైనా ఇక్కడ కాస్త తెలివిగా ప్రదర్శించిన మరొక ఇంటర్నేషనల్ తలనొప్పి మనకు వస్తుందండి. చూడండి, ఇంతవరకు నేను మాట్లాడిన ప్రతి పాయింట్ మనకి ప్రతిరోజు మార్కెట్లో మీరు చూస్తూనే ఉంటారండి. ఇది చూడడం కాదు, మన మార్కెట్లో ఎఫెక్ట్ అవుతూనే ఉంటాయి. ఇవాళ కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండి ఏదో ఒక టాపిక్ లో మనం ఇబ్బంది పడుతూనే ఉంటాం. ఆ తర్వాత ఇదెందుకు అయింది, అదెందుకు అయింది అంటూ గాబరా పడొద్దండి. ఇప్పుడు జరుగుతున్న ఈ విషయాలన్నీ కూడా మనకి పాజిటివ్ విషయాలుగా ఎప్పుడు కన్వర్ట్ అవుతాయో తెలుసా? ఒక్కసారైనా మనం అటు పెద్ద పెద్ద ఇన్వెస్టర్లైనా వారెన్ బఫెట్ గారు కానీ లేదంటే పీటర్ లించ్ గారు కానీ ఇలాంటి సందర్భాల్లో ఏం చెప్తున్నారో మనం తెలుసుకుంటే, ప్రపంచ మార్కెట్లు అన్నాక కింద పడతాయి, యుద్ధాలు అన్నాక వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి, కానీ ఇలాంటి టైముల్లో ఎవరైతే స్టాక్స్ మీద పెట్టుబడులు పెడతారో ఎస్పెషల్లీ బాగా పడుతున్నప్పుడు వాళ్ళు మాత్రమే డబ్బులు సంపాదిస్తారని మనకి ఖచ్చితంగా హిస్టరీ ప్రూవ్ చేసింది. పెద్ద పెద్ద వాళ్ళు చెప్తున్నారు అండ్ మనం కూడా చాలా సార్లు మాట్లాడుకున్నాం. ఇప్పుడు మార్కెట్ లో ఏ స్టాక్ పడిపోతుంది, ఇందాక చెప్పాను కదా, 500 స్టాకుల్లో 370 స్టాక్స్ పడిపోతున్నాయంటే అది మార్కెట్ లో ఉన్న ఇబ్బంది, కంపెనీలకు ఉన్న ఇబ్బంది కాదు. సో బిజినెస్ మళ్ళీ రివైవ్ అవుతుంది. అంతవరకు మనం ఓపిక పట్టాలండి. ఖచ్చితంగా ఫ్యూచర్ లో మంచి రిటర్న్స్ కి మనం ఇప్పటి నుంచి అవకాశాలు చేయించుకోవడానికి ప్రయత్నం స్టార్ట్ చేయాలి. ఇప్పటికే గడిచిన 2 రోజులుగా ప్రతి వీకెండ్ లో వీడియోస్ చెప్తానని చెప్పాను. కామెంట్స్ లో చాలా మంది అడుగుతున్నారండి మంచి స్టాక్స్ చెప్పండి అని. వీకెండ్ వీడియోలు చూస్తే మీకు ఖచ్చితంగా అవకాశం వస్తుందండి. ఇలాంటి అవకాశాలు మిస్ అవ్వకుండా అంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న వాట్సాప్ నంబర్ సేవ్ చేసుకోండి, ఈ వీడియోకి లైక్ చేయండి, మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఏ డౌట్స్ ఉన్నా వాట్సాప్ లో నన్ను అడగచ్చు. మీకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా ఈ వీడియో ద్వారా మీకు వస్తూ ఉంటుంది. అవి కూడా అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉంటారండి. సో ఇప్పుడు చైనా ఇరాన్ విషయంలో ఏం చేయబోతుంది అంటే, ఎస్పెషల్లీ రీసెంట్ గా వచ్చిన సుప్రీం లీడర్ ఎవరైతే ఎన్నికయ్యారో ఆయన్ని మట్టు పెడతాము అంటే దాన్ని ఖచ్చితంగా వ్యతిరేకించే పరిస్థితికి చైనా అయితే వస్తుందండి. ఎందుకంటే చైనా ఫర్దర్ గా ఏమాత్రం అనిశ్చితిని ఎంకరేజ్ చేసినా చైనా పరిస్థితి ఇబ్బంది పడుతుందండి. చైనా పరిస్థితి ఇబ్బంది పడితే అది మన మార్కెట్ లో కూడా కనిపిస్తుంది. సో ఇప్పుడు చైనా ఎస్పెషల్లీ రీసెంట్ గా వచ్చిన ఈ కమాని తలక సుప్రీం లీడర్ ని ఏ విధంగా డిఫెండ్ చేయడంలో ముందుంటుందనేది మార్కెట్లు ఖచ్చితంగా పరిశీలిస్తాయి. సో ఇక్కడ యుద్ధం గురించి ఫైనల్ గా ఎప్పుడు ఆగుతుంది అనే ఒక క్లారిటీ కోసం మనం ప్రతిరోజు మాట్లాడుకోవాల్సిన సిచ్యువేషన్ ఉందండి. యుద్ధం ఎప్పుడు ఆగుతుందండి? ట్రంప్ గారు లేదంటే ఇజ్రాయిల్ దాడులు ఆపినా యుద్ధం ఆగచ్చండి. లేదు, మెయిన్ 100% యుద్ధం ఆగడానికి కారణం ఇరానే అవ్వాలి. కానీ ట్రంప్ గారు చేస్తున్న కామెంట్స్ చూడండి, ఇది మా జాయింట్ గా ఉంటుంది డెసిషన్ అని చెప్పి మాట్లాడుతున్నారు. ఎప్పుడు చేస్తారో, ఎందుకంటే ఎగ్జిస్టింగ్ వాళ్ళు చేస్తున్న కామెంట్స్ కి వీళ్ళు చేస్తున్న పనులకి సంబంధం కుదరట్లేదు, మనం స్టార్టింగ్ లో చెప్పుకున్నట్టు. ఇక ఇరాన్ కూడా మేము వెనక్కి తగ్గేదే లేదు, డిస్కషన్స్ చెయ్యము అంటూ మాట్లాడుతున్నారు. సో ఇలాంటి పరిస్థితుల్లో మరొక ఇంపార్టెంట్ పాయింట్, మనందరం కూడా ఈవెన్ కోవిడ్ లాంటి పరిస్థితుల్లో పిచ్చిక్కిపోకుండా ప్రశాంతంగా ఉన్నామంటే కారణం ఇంటర్నెట్ అండి. అలాంటి ఇంటర్నెట్ కి ఇప్పుడు ఇబ్బంది రాబోతుందా అంటే ఎస్ అని చెప్తున్నారు పెద్దలు. కారణం స్ట్రైట్ ఆఫ్ హోర్ముజ్ లో ఇంతకు ముందు ఇరాన్ ఆయిల్ ట్యాంకర్స్ మాత్రమే కంట్రోల్ చేస్తామందండి, కానీ ఆ కిందన మనకి ఇంటర్నెట్ కేబుల్స్ కూడా ఉన్నాయి. వాటిని కనుక డిస్టర్బ్ చేస్తామని చెప్పిందంటే మాత్రం ప్రపంచం స్తంభించిపోతుందేమో. దీన్ని కూడా మనం ట్రాక్ చేస్తూ ఉండాలి. అయితే ఈ వీడియో మొత్తం మీద వస్తున్న అప్డేట్స్ అన్ని కూడా మనకి ఇంతవరకు కాస్త భయపెట్టేలాగా లేదు ఇబ్బంది పెట్టేలాగా అనిపిస్తున్నాయని మీకు అనిపించవచ్చు, కానీ ఇవన్నీ మార్కెట్ లో ఉన్న సినారియోస్. వీటిని మనం తప్పించుకోలేం, ఆల్ ఈజ్ వెల్ అని చెప్పి అనుకుంటూ కూర్చోలేం. కానీ మార్కెట్ లో కొంత గుడ్ న్యూస్ కూడా ఉందండి. మీకు తెలుసా, ఇప్పుడు ఈ దాడులు ఇలాగే కొనసాగితే ప్రపంచం అంతా కూడా తిరిగి రెన్యూబుల్ ఎనర్జీ వైపు అడుగులు వేయడానికి 100% ఛాన్స్లు ఉన్నాయండి. ఒకవేళ ఇదే పరిస్థితి కొనసాగితే ప్రపంచ మార్కెట్లో కొంత ప్రశాంతంగా ఉన్న మన ఇండియన్ మార్కెట్ వైపు ఎఫ్ఐఎస్ మళ్ళీ బయర్స్ గా మారడానికి అవకాశం ఉంది. ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ ట్రిపుల్ అవ్వచ్చట మన ఇండియాలో. సో ఇలాంటి పాజిటివ్ న్యూస్లు కూడా ఉన్నాయండి. కాకపోతే ఏంటంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో వాటి గురించి మాట్లాడినా కూడా ఫలితం లేని పరిస్థితి, అంత నెగటివిటీ మార్కెట్ లో ఉంది. సో ఈ నెగటివిటీని మనం కాస్త జాగ్రత్తగా ఫేస్ చేస్తూ కాస్త ఇబ్బంది పడుతున్నా ధైర్యంగా ఉండండి, భయపడద్దు, ప్యానిక్ గురి కావద్దు. ఖచ్చితంగా మార్కెట్ లో రికవరీ మనం చూస్తామండి.
ఇక్కడ నుంచి 100% మార్కెట్లు పెరిగినా మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. సో ఇప్పుడు మనం మార్కెట్ లో ఉన్న ది మోస్ట్ ఇంపార్టెంట్ స్టాక్ అప్డేట్స్ గురించి మాత్రమే మాట్లాడతానండి. ఒక్కసారి మిస్ అవ్వకుండా వీటి గురించి ఫాలోఅప్ చేయండి. ఫస్ట్ భారత్ ఎలక్ట్రానిక్స్ గురించి మాట్లాడుకోవాలండి. అండ్ కంప్లీట్ డిఫెన్స్ సెక్టార్ స్టాక్స్ అన్ని కూడా మనకి కొన్ని రోజుల పాటు ఫోకస్ లో ఉండబోతున్నాయండి. ఎస్పెషల్లీ భారత్ ఎలక్ట్రానిక్స్ ఇప్పుడు ఒక ఎంఓయూ మీద సైన్ చేస్తుందండి, సాస్మో హెచ్ఈడి టెక్నాలజీస్ అని. దీంట్లో భాగంగా వీళ్ళు డిఫెన్స్ ఎలక్ట్రానిక్స్ అలాగే కాంపోనెంట్స్ ని ఇండియా కోసం డెవలప్ అయితే చేయబోతున్నారు. ఈ న్యూస్ ఖచ్చితంగా కొంత పాజిటివ్ ఇంపాక్ట్ ని ఫర్దర్ గా క్రియేట్ చేస్తుంది. నెక్స్ట్ మనం పీజీ ఎలక్ట్రోప్లాస్ట్ గురించి మాట్లాడుకోవాలండి. ఇవాళ 10% అబౌవ్ మనకు పడుతుండడం గమనించాం ఇంట్రడక్షన్స్ లో. కారణం ఏంటి అంటే వీళ్ళకి కావాల్సిన గ్యాస్ షార్టేజ్ అయితే క్లియర్ గా ఎక్కువ అవుతుందట. అంటే వీళ్ళకున్న సప్లై అగ్రిమెంట్ ప్రకారం ఇజ్రాయెల్ ఇరాన్ వార్ కారణంగా గ్యాస్ లో షార్టేజ్ అయితే వస్తుందని, దీని కారణంగా ప్రొడక్షన్ లో దెబ్బతింటామని చెప్పి వీళ్ళు మాట్లాడుతున్నారు. అందువల్ల ఈ స్టాక్ ఇవాళ మనకి నెగటివ్ గా రియాక్ట్ అవుతుంది. నెక్స్ట్ యాక్సిస్ డైరెక్ట్ వాళ్ళు కోల్ ఇండియాకి బై రేటింగ్ ఇస్తున్నారండి. ఇంతకు ముందు హోల్డ్ రేటింగ్ ఉండేది. ₹500 టార్గెట్ ప్రైస్ అయితే ఇస్తున్నారు. అంటే 14% నుంచి 15% వరకు పెరుగుతుంది అని చెప్తున్నారు. వీళ్ళ దగ్గర రెవెన్యూస్ 4.6% CAGR తో FY28 వరకు ఉంటాయని చెప్తున్నారండి. ఇది కాస్త పాజిటివ్ విషయం. అంటే ఇప్పుడు వస్తున్న ఈ నేచురల్ గ్యాస్ తాలూకు ఇష్యూస్ కానీ, లేదు అంటే ఆయిల్ ప్రైసెస్ లో ఇష్యూస్ గానీ, కోల్ తాలూకా ప్రొడక్షన్ పెరగడానికి అవకాశం ఉందని, డొమెస్టిక్ గా వాల్యూమ్ గ్రోత్ ఉంటుందని వీళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఇక ఏషియన్ పెయింట్స్, బర్జర్ పెయింట్స్, ఇండిగో పెయింట్స్ ఇలాంటి స్టాక్స్ గురించి మాట్లాడుకోవాలి. క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ ఇవాళ $110 పర్ బ్యారెల్ దాటిపోవడంతో ఈ స్టాక్స్ లో మనం మంచి ఫాల్ అయితే చూస్తున్నామండి. ఎప్పుడైతే క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ పెరిగిపోతాయో ఈ స్టాక్స్ అన్ని కూడా మనకి నెగిటివ్ గా ఉంటాయి. వీటిల్లో మరికొన్ని రోజులు ప్రెజర్ చూసినా మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ మనం ఏబీబీ ఇండియా గురించి మాట్లాడుకోవాలండి. వీళ్ళు $75 మిలియన్ ఇన్వెస్ట్మెంట్ అయితే చేయబోతున్నారు ఇండియాలో. ఎస్పెషల్లీ మ్యానుఫ్యాక్చరింగ్, R&D కెపాసిటీ ఇలాంటి వాటి దాకా ఎక్స్పాన్షన్ కోసం చూస్తున్నారట. దేంట్లోని ఎలక్ట్రిఫికేషన్, మోషన్ అండ్ ఆటోమేషన్ సెగ్మెంట్స్ లో. నేను శనివారం వీడియోలో క్లియర్ గా చెప్పానండి, ట్రాన్స్మిషన్ సెగ్మెంట్ అనేది మన ఇండియాకి నెక్స్ట్ బిగ్గెస్ట్ గ్రోత్ ఇవ్వబోతున్న సెక్టార్. ఖచ్చితంగా ఇలాంటి వాటిని గమనించండి. నెక్స్ట్ మనం మీషో గురించి మాట్లాడుకోవాలండి. ఇవాళ 10% బిలో పడుతుండడం గమనించాం. కారణం ఏంటంటే వీళ్ళకి ఒక ట్యాక్స్ డిమాండ్ నోటీస్ అయితే వచ్చిందట. అది కూడా 1500 కోట్లకి. ఇది ఖచ్చితంగా కంపెనీకి చాలా పెద్ద ఇబ్బంది క్రియేట్ చేసే అవకాశం ఉంటుందండి. కంపెనీ దీన్ని ఎలా డిఫెండ్ చేస్తుంది అనేది ఒకసారి మనం ఖచ్చితంగా ఫాలోఅప్ చేయాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. నెక్స్ట్ మనం ఎల్ఐసి గురించి మాట్లాడుకోవాలి. ఎల్ఐసి బిజినెస్ నిజంగా ఇంప్రూవ్ అవుతుందా అంటే ఇప్పుడు వస్తున్న న్యూస్ మనం చూస్తే అర్థమవుతుందండి. ఇండియాలో ప్రైవేట్ లైఫ్ ఇన్సూరెన్స్ తలక ఫస్ట్ ఇయర్ ప్రీమియం 11.6% పెరిగితే ఎల్ఐసిది ఆల్మోస్ట్ 24.2% పెరగడం జరిగిందండి. ఇది కాస్త పాజిటివ్ బజ్ ని క్రియేట్ చేస్తుంది ఎల్ఐసి స్టాక్ లో. నెక్స్ట్ మ్యాంగ్లూర్ రిఫైనరీ, భారత్ పెట్రోలియం, హిందుస్థాన్ పెట్రోలియం ఇలాంటి స్టాక్స్ అన్ని కూడా మనకి ఫర్దర్ గా కూడా నెగిటివ్ గా ఉంటాయండి. కారణం ఏంటంటే క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ పెరుగుతుండటం. సో ఈ ఇజ్రాయెల్ ఇరాన్ వార్ కారణంగా క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ లో అనిశ్చితి వీటిల్లో కూడా మనకి చాలా క్లియర్ గా కనిపిస్తుందండి. కొన్ని రోజుల పాటు కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఇక నెక్స్ట్ మనం నిఫ్టీ 50 గురించి మాట్లాడుకోవాలండి. ఇవాళ మనకి క్లియర్ గా మార్కెట్ లో రికవరీ అనేది మనం చూసామండి. కాకపోతే మార్కెట్లు ఎక్కడ ఓపెన్ అయ్యండి, అప్రాక్స్ గా 23,900 దగ్గర ఓపెన్ అయ్యాయి. అక్కడి నుంచి ఆల్మోస్ట్ 23,700 వరకు పడి అక్కడి నుంచి మనకి క్లియర్ గా రికవరీ అనేది మనం చూసామండి. ఈ రికవరీని మనం నిజంగానే పాజిటివ్ గా తీసుకోవచ్చు. కాకపోతే ఈ రికవరీ సస్టైన్ అవ్వకపోతే మాత్రం నిజంగా చుక్కలు చూడడానికి మనం రెడీ అయిపోవాలండి. నేను ఎందుకు ఇలా చెప్తున్నాను అంటే ఒకసారి మనం డైలీ చార్ట్ కనుక చూపిస్తే మనం ప్రీవియస్ గా చెప్పుకున్నామండి 24,000 అనేది చాలా చాలా ఇంపార్టెంట్ లెవెల్ అని. ఈ జోన్ కన్నా కిందన గ్యాప్ డౌన్ లో ఓపెన్ అయ్యి మార్కెట్లు పెరుగుతూ ఈ 24,000 మీదన 28 పాయింట్ల తేడాతో 24,000 మీదన క్లోజ్ అయింది చూసారా. ఇది నిజంగా గోడ మీద పిల్లి వాటమండి. ఇక్కడ మీరు ఒక్కసారి చెప్పండి, ఇంత పెద్ద నెగటివిటీ మనకు కనిపిస్తుంటే ఎంత బౌన్స్ వస్తే మనకి పాజిటివిటీ అనేది కంటిన్యూ అవుతుందండి. నా దృష్టిలో 25,000 మీదన, ఎస్పెషల్లీ 25,400 లేదా 25,500 మీదకి మార్కెట్లో వస్తేనే మనకి నెక్స్ట్ లెగ్ ఆఫ్ అప్ మూవ్ స్టార్ట్ అవుతుందండి. దీనివల్ల మార్కెట్లో మనం భయపడాల్సిన అవసరం లేదు, కానీ ఖచ్చితంగా జాగ్రత్తగానే ఉండాలి. మార్కెట్లు పడిపోతాయని చెప్పడం నా ఉద్దేశం కాదండి. ఇవాళ రికవరీ ఎక్స్ట్రాడినరీ అని చెప్పొచ్చు. ఎందుకంటే మార్కెట్లో ఆల్మోస్ట్ 23,700 నుంచి 300 పాయింట్ల దగ్గరగా మనకి రికవరీ అవడం జరిగింది. ఇది చిన్న చిన్న రికవరీ కాదండి. బట్ ఏంటి అంటే మార్కెట్లో పరిస్థితులు ఎలా ఉన్నాయో దాన్ని బట్టే మనం రికవరీని బేరీజ్ వేసుకోవాలి. సో మార్కెట్ లో పరిస్థితులు బాగా నెగిటివ్ గా ఉన్నాయి కనుక ఈ రికవరీ సస్టైన్ అవ్వాలని మనం కోరుకుందాం. సో రేపటికి మట్టుకు మనం లెవెల్స్ కూడా మాట్లాడుకోవాలంటే ఖచ్చితంగా ఇవాల్టి హై అప్రాక్స్ గా తీసుకుంటే 24,050 అండి, లేదా 24,000
1,775 ఈ లెవెల్ మీదన మార్కెట్ లో ఉంటేనే మనకి ట్రేడింగ్ అవకాశాల కోసం మనకి చూద్దాము అనే ఆలోచన ఉన్నా పర్వాలేదండి. లేదంటే మాత్రం ప్రాఫిట్ బుకింగ్స్ జరుగుతాయి. ఇంట్రాడే ట్రేడింగ్ చేసే వాళ్ళు తస్మాత్ జాగ్రత్త. ఇక్కడ ఇంతకన్నా మాట్లాడడానికి అవకాశం లేదండి. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఎవరికైనా ఉపయోగపడుతుందంటే మీ ఫ్రెండ్స్ అండ్ కొలీగ్స్ అందరికి షేర్ చేసి మన వీడియోస్ని మరింత మందికి చేరువయ్యేలాగా హెల్ప్ చేస్తారని ఆశిస్తూ మరొక మంచి వీడియోతో కలుద్దామండి. ధన్యవాదాలు.